చలికాలంలోకి ఎంటర్ అయిపోయాము. ఉదయం సమయంలో అక్కడక్కడ పొగమంచు వాతావరణం కూడా కనిపిస్తుంది. మరి ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఏ విధంగా ఉండబోతోంది, ఏ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం చూపబోతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ ఏడాది చలి తీవ్రతను గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, చలికాలం మొదలైపోయింది. ఉదయం సమయంలో అప్పుడప్పుడు పొగమంచు వాతావరణం చూస్తున్నాము, చలి గాలులు కూడా వీస్తున్నాయి. అయితే ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అనేది ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా శీతల గాలులు అనేవి రాష్ట్రంలోకి ప్రవేశించాయని చెప్పొచ్చు. గత సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కూడా వర్ష తీవ్రత కొనసాగడం వల్ల ఒక విధంగా చలి అనేది కొంచెం లేట్ అయినప్పటికీ కూడా శీతల గాలులు రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వడానికి లేట్ అయినప్పటికీ కూడా గత 2 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే ఉత్తర గాలులు, అలాగే చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ నుంచి కూడా గాలి అనేది రావడం అనేది కూడా చూడొచ్చు. సో ఒక విధంగా శీతల గాలులు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ కూడా ఒక విధంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరంతో పోలిస్తే ఒక 2-3 రోజులు మినహాయించి ఈ యొక్క చలి తీవ్రత అనేది సాధారణంగానే కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పగటిపూట ఉష్ణ తీవ్రత గణనీయంగా తగ్గినప్పటికీ కూడా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే శీతల గాలులు రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంటాయో ప్రస్తుతం చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉండడం వల్ల కూడా ఒక విధంగా శీతల గాలులు అనేవి వీస్తున్నప్పటికీ కూడా పగటిపూట 1-2 గంటలు మినహాయించి రోజంతా కూడా కొంచెం వేడి వాతావరణం కొనసాగినప్పటికీ కూడా రాత్రిపూట యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సగటు కంటే కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మనకున్నటువంటి ఈ యొక్క అవుట్లుక్, నవంబర్ అవుట్లుక్ వాతావరణ అవుట్లుక్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పగటిపూటవి సగటు కంటే కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది అనేసి ఒక అంచనా వేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ భాగాల్లో మనకి అధిక మొత్తంలో సగటు కంటే కూడా ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే రాత్రి యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగి పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. సో 1-2 రోజులు మినహాయించి చలి తీవ్రత సాధారణ స్థాయిలోనే కొనసాగే అవకాశం కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఉదయం పూట మనకి గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి, రాత్రి సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఏ విధంగా నమోదవుతున్నాయి? ప్రస్తుతం కనుక నిన్న నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే ఉదయం పూట గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా ఖమ్మంలో మనకి 33.2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఒక విధంగా సగటున కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే 14 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క నగర శివారులో నమోదైన గణాంకాలు మనం చూడొచ్చు. గరిష్టంగా కనిష్ట ఉష్ణోగ్రతలు ముఖ్యంగా 18 డిగ్రీల వరకు కూడా దిండిగల్ ప్రాంతంలో మనకి నమోదవుతున్నాయి. సో ఒక విధంగా సగటు కనుక చూసుకున్నట్లయితే ఈవెన్ మహబూబ్ నగర్లో కూడా 18.5 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కొనసాగుతున్నాయి. సో ఒక విధంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే మనకి 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతాయో అప్పుడు చిల్ ఫ్యాక్టర్, అంటే విండ్ చిల్ ఫ్యాక్టర్ అనేసి అంటుంటాము. చల్లటి తీవ్రతతో కూడినటువంటి చలిగాలి అనేది రాష్ట్రం మీదకి రావడం అనేది కూడా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ చలి గాలి అనేది వీస్తుందో 10 డిగ్రీల కంటే తక్కువగా సగటు, అంటే సగటుకి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణ తీవ్రత నమోదైనప్పుడు ఈ యొక్క విండ్ చిల్ ఫ్యాక్టర్ అనేది పెరిగి అప్పుడు చలి తీవ్రత కూడా అధికంగా నమోదవుతుంటుంది. ఒక విధంగా ఈ యొక్క ప్లేన్ ఏరియాస్, అంటే మనకి ఎత్తైన ప్రాంతాలలో కనుక చూసుకున్నట్లయితే హిల్ ఏరియాస్లో వచ్చేసరికి ఈ యొక్క విండ్ చిల్ ఫ్యాక్టర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా పడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఒక విధంగా ఎప్పుడైతే ఈ యొక్క సగటు కంటే కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు డ్రాప్ అనేది ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మనకి చలి తీవ్రత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఏ జిల్లాలలో మనకి చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు చలి కానీ అలాగే వేడిమి వాతావరణం కానీ ఎక్కువగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో కొంచెం యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తగ్గినప్పటికీ కూడా సగటు కంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా గణనీయంగా ఈ యొక్క దక్షిణ తెలంగాణలోనే ఎక్కువగా కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర తెలంగాణ భాగాల్లో ఈ యొక్క చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే
ఎక్కువగా ఈ యొక్క ఉత్తర తెలంగాణలోనే ఎందుకు అంటే మనకి ఎక్కువగా ఈ యొక్క వాటర్ ఫ్లోయింగ్ రివర్స్ కూడా ఎక్కువగా ఇక్కడే మనకి ఉత్తర తెలంగాణ భాగంలోనే ఇటు కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు కానీ అధికంగా ఉండడం, అలాగే గ్రీనరీ కూడా ఎక్కువగా మనకి ఇటు ఉండడం వల్ల కూడా చలి తీవ్రత కూడా ఎక్కువగా అటువైపు ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే సాధారణంగా అంటే జిల్లాలను బట్టి కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి, చలి తీవ్రత కూడా ఉంటుంది. ఇటు ఆదిలాబాద్లో చూసుకుంటే ఒక విధంగా ఉంటుంది, కరీంనగర్కి వచ్చేసరికి ఒక విధంగా ఉంటుంది, హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులు అనేవి ఒక విధంగా ఉంటాయి. అయితే ఏ జిల్లాలలో సాధారణంగా చలికాలంలో మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, అవి ఎంత మేరకు తగ్గితే మనం ఎక్కువగా చలి తీవ్రత ఉంది లేదంటే కోల్డ్ వేవ్ ఉంది అని చెప్పుకోవచ్చు? ఎప్పుడైతే మనకి సగటు కంటే కూడా ఒక యొక్క చలి తీవ్రత అనేది సగటు కనిష్ట ఉష్ణోగ్రతల కంటే 4 డిగ్రీలు ఎప్పుడైతే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పడతాయి, అప్పుడు ఆ యొక్క ప్రాంతానికి కానీ ఆ ప్రదేశానికి కానీ చలి తీవ్రత ఎక్కువగా ఉందనేసి అంచనా వేయడం జరుగుతుంది. సర్వసాధారణంగా వేసవిలో మనం చూసుకున్నట్లయితే సగటు కంటే 5 డిగ్రీలు ఎక్కువగా ఉంటే మనం ఈ యొక్క వేసవి గాలులు అంటే ఈ యొక్క వేడితో కూడిన గాలి అనేది మనం డిక్లేర్ చేస్తుంటాం. అలాగే చలికి వచ్చేసరికి మనకి ఆ యొక్క పర్టికులర్ ప్రాంతంలో సగటుకు నమోదయ్యేటువంటి ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల్ని పరిగణనలోకి తీసుకొని ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే సగటు కంటే కూడా 4 డిగ్రీలు ఎప్పుడైతే డ్రాప్ అవుతాయో, తక్కువగా నమోదవుతాయో, అప్పుడు ఆ యొక్క ప్రాంతంలో కానీ ఆ యొక్క ప్రదేశంలో కానీ ఈ యొక్క చలితో కూడినటువంటి గాలులను హీట్ అంటే కోల్డ్ వేవ్స్ని డిక్లేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాగా చూసుకున్నట్లయితే ప్లేన్ ఏరియాస్కి కానీ ఈ యొక్క కండిషన్స్ అనేవి ప్లేన్ ఏరియాస్కి ఒకలాగాను, అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడైతే పర్వత శిఖరాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఈ యొక్క చలితో కూడినటువంటి గాలులు అనేవి ఒకలా ఉంటాయి. సో హిల్ ఏరియాస్కి వచ్చేసరికి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద కూడా ఈ యొక్క చలితో కూడినటువంటి గాలులు అనేవి కూడా వీసే అవకాశం కనిపిస్తుంది. అయితే నవంబర్ 9వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి చలి ఉంటుంది, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది అనేటువంటి వార్తల్ని కూడా వింటున్నాము. అవి ఎంతవరకు వాస్తవం? నిజంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది విపరీతమైనటువంటి చలి అంటే వణికించే చలి ఉండబోతోందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి నవంబర్ అవుట్లుక్ కనుక చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి రాత్రిపూట పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది. సో సర్వసాధారణంగా చలిని కొలిసేటప్పుడు కొలమానం ఏంటంటే రాత్రిపూట నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతల్ని మనం పరిగణనలోకి తీసుకుంటుంటాం. ఒక విధంగా చూసుకున్నట్లయితే మొన్నటి వరకు కొనసాగినటువంటి యొక్క తుఫాను ఏదైతే ఉందో యొక్క తుఫాను ప్రభావం వల్ల కూడా అధిక మొత్తంలో యొక్క తేమ శాతం కూడా ఈ యొక్క భూభాగంలోకి అధిక మొత్తంలో ఉండడం వల్ల కూడా మనకి చలి తీవ్రత తగ్గిందనే చెప్పాలి. సో ఒక విధంగా ఎటువంటి శీతల గాలి ప్రభావం కూడా కొనసాగలేదనే చెప్పాలి. సో ఒక విధంగా చలి ఉన్నప్పటికీ కూడా నవంబర్లో 1, 2, 3 రోజులు మినహాయించి ఎక్కువగా కొనసాగే అవకాశం లేదు. ఎక్కువ మొత్తంలో మనకి పగటిపూట ఈ యొక్క చలి తీవ్రత మనం చూస్తాము, రాత్రిపూట వచ్చేసరికి సాధారణ సగటులోనే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుందనే అంచనా కూడా ఇప్పటికే వేయడం జరిగింది. అయితే హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఉదయం సమయంలో పొగమంచు వాతావరణం ఏమైనా ఉంటుందా? ఇక రాత్రి సమయంలో చలిగాలులు, చలి తీవ్రత పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే శీతల గాలులు ప్రవేశించాయి కాబట్టి ఒక విధంగా శీతల వాతావరణం అనేది కనిపించినప్పటికీ కూడా క్రమేపీ ఈ యొక్క సూర్యరశ్మి ఎప్పుడైతే భూమికి తాకుతుందో అప్పుడు ఈ యొక్క పొగమంచు కాస్త తగ్గుముఖం బట్టి ఈ యొక్క ఎండ తీవ్రత కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే శీతల గాలులు అనేవి రాష్ట్రంలో కొనసాగుతున్నాయి, ఉత్తర గాలులు అనేవి, అలాగే చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్లీ విండ్స్ కూడా రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కాబట్టి ఒక విధంగా ఈరోజు కూడా చూసుకున్నట్లయితే ఉదయం 5:30 నుంచి చూసుకున్నట్లయితే 6:30 వరకు కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే సూర్యరశ్మి భూమిని తాకిందో అప్పటి నుంచి కూడా చలి తీవ్రత క్రమేపీ తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే చలి తీవ్రత పెరుగుతుందో అప్పుడు దీర్ఘకాలిక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఇవి మన జీవన శైలిలో అనేకమైనటువంటి మార్పులను కూడా తీసుకొస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దగ్గుతో పాటు ఇటు జలుబు చేయడం కూడా చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే రెస్పిరేటరీ అంటే శ్వాస తీసుకునేటువంటి ఈ యొక్క అవయవాల మీద కూడా ఈ యొక్క చలిదాడి అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రస్తుతం సగటు స్థాయిలోనే ఈ యొక్క చలి తీవ్రత కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతం నవంబర్లో 1-2 రోజులు మినహాయించి ఎక్కువ మొత్తంలో అయితే చలి ఉండే అవకాశం లేదు. సో ప్రస్తుతం కూడా హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే 31 డిగ్రీలు, అలాగే చూసుకున్నట్లయితే గరిష్టంగాను, అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల వరకు కూడా కొనసాగుతున్నాయి. ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా కనుక చూసుకున్నట్లయితే పటాన్ చెరువులో 14 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. దాదాపు గరిష్ట ఉష్ణోగ్రతలు అన్ని జిల్లాల్లోనూ 30 డిగ్రీల నుంచి అధికంగానే కొనసాగుతున్నాయి. కాబట్టి చలి తీవ్రత రానున్న రోజుల్లో ఉన్నప్పటికీ కూడా అధికంగా ఉండే అవకాశం లేదు, 1, 2, 3 రోజులు మినహాయించి. అయితే 9 నుంచి 10 డిగ్రీల వరకు కూడా
కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వింటున్నాము. ఈ నవంబర్ నెలలో మనకి 9 నుంచి 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే దాఖలాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కండిషన్స్ అనేవి ప్రస్తుతం కనుక చూసుకుంటే స్వల్పంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి డ్రాప్ అవుతున్నాయి. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే కూడా నిన్న డ్రాప్ అయినటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే అన్ని చోట్ల కూడా స్వల్పంగానే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి డ్రాప్ అవుతున్నాయి. ఎప్పుడైతే 5 డిగ్రీల కంటే అంటే 4 డిగ్రీల నుంచి 5 డిగ్రీలకు డ్రాప్ అవుతాయో అక్కడ మాత్రం శీతలగాళ్ళు అధికంగాను, అలాగే చూసుకున్నట్లయితే విండ్ చిల్ ఫ్యాక్టర్ కూడా అధికంగా ఉండడం వల్ల ఈ యొక్క కోల్డ్ వేవ్ కండిషన్స్కి జనాలు ఈ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం సమయంలో మనకు విపరీతమైనటువంటి ఎండ వాతావరణం ఉంటుంది. అయితే సాయంకాలం సమయంలో అక్కడక్కడ మనకి చలిగాలులు కూడా వీస్తున్నాయి. ఇక ఉదయం సమయంలో కూడా హైదరాబాద్ నగర శివారుల ప్రాంతాలలో చూసుకుంటే పొగమంచు వాతావరణం కూడా కనిపిస్తుంది. అయితే నవంబర్ నెలలో 1-2 రోజులు మినహా మనకు విపరీతమైనటువంటి చలి తీవ్రత ఉండే అవకాశం తక్కువగా ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ ఏడాది చలికాలంలో మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా చలి తీవ్రత ప్రభావం అనేది అయితే ఉంటుందని, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో చూసుకుంటే ప్రస్తుతం మనకి సాధారణ పరిస్థితుల్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి రాత్రి సమయంలో నమోదవుతున్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. మనకి జిల్లాలకు అనుగుణంగా కూడా రాత్రి సమయంలో చలి తీవ్రత, చలిగాలుల తీవ్రత కూడా ఉంటుందని, నగర వ్యాప్తంగా చూసుకుంటే 17 నుంచి 18 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు రాత్రి సమయంలో నమోదవుతున్నాయని, మనకి ఉండాల్సిన వాటికంటే కూడా 4-5 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు మాత్రమే మనకి కోల్డ్ వేవ్ కింద దాన్ని కన్సిడర్ చేస్తామని, ప్రస్తుతం అటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపించడం లేదు అని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇప్పటికే మనం చలికాలంలోకి ఎంటర్ అయిపోయాము. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా విపరీతమైనటువంటి ఎండ తీవ్రత, ఉక్కపోత వాతావరణం ఉంటుంది. 30 నుంచి 34 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. అయితే రాత్రి సమయంలో అక్కడక్కడ చలి తీవ్రత చూస్తున్నాం తప్ప విపరీతమైనటువంటి చలి మాత్రం లేదని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. విడుదల గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.